స్మాల్ శాంపిల్ టెస్ట్. యాక్చువల్లీ వాట్ ఈస్ స్మాల్ శాంపిల్ అనేసరికి ఒకవేళ శాంపిల్ సైజ్ అనేది లెస్ దెన్ 30 ఉంటే ఆ శాంపిల్ని స్మాల్ శాంపిల్ అంటారు. ఆ శాంపిల్తో మనం పర్ఫామ్ చేసే టెస్ట్ని స్మాల్ శాంపిల్ టెస్ట్ అంటారు. ఇఫ్ ద సైజ్ ఆఫ్ శాంపిల్ ఈస్ లెస్ దెన్ 30 then it is called as small sample. The tests concerned with small samples are called small sample tests. We have t-test, f-test, chi-square test. Definition of a t-statistic. It is a ratio of standard normal variate to the square root of chi-square variate divided by its degrees of freedom. ఈ డెఫినేషన్ని మనం ఫర్దర్గా టెస్ట్లలో వాడతాం, అందుకే ఇది ఇక్కడ రాసిన అనమాట. ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ స్టాండర్డ్ నార్మల్ వేరియేట్ to the square root of chi-square variate divided by its degrees of freedom. Assumptions of t-test, that too student t. The population from which sample is drawn is normal. The sample is random. Population standard deviation is unknown. Population standard deviation known అనే కేసులలో t-test వర్తించదు. Population standard deviation unknown అన్నప్పుడే మనం t-testని వాడతాం. స్మాల్ శాంపిల్ టెస్ట్లో టీ టెస్ట్లలో ఫస్ట్ టెస్ట్ వచ్చేసరికి టీ టెస్ట్ ఫర్ సింగిల్ మీన్. యాక్చువల్లీ ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే టు టెస్ట్ వెదర్ ద శాంపిల్ హ్యాస్ డ్రాన్ ఫ్రమ్ గివెన్ పాపులేషన్ ఆర్ నాట్. ఒక స్మాల్ శాంపిల్ని కన్సిడర్ చేసుకోండి, x1 x2 అప్ టు సో ఆన్ xn. స్మాల్ శాంపిల్ అంటే దాని మీనింగ్ ఏంటిది, ఇక్కడ n వాల్యూ ఉన్న xn, ఈ n అనేది లెస్ దెన్ 30. ఒక స్మాల్ శాంపిల్ని తీసుకున్నాము ఫ్రమ్ నార్మల్ పాపులేషన్, with mean mu and variance sigma square. Null hypothesis. Null hypothesis లో ఏం తీసుకోవాలంటే h0 such that mu is equal to mu naught. mu naught అనేది క్వశ్చన్లో ఇచ్చిన పాపులేషన్ మీన్. దీన్ని వర్డ్స్లో రాసుకుంటే ద శాంపుల్ హాస్ డ్రాన్ ఫ్రమ్ ద గివెన్ పాపులేషన్. ఆల్టర్నేట్ హైపోథెసిస్ అంటే అదర్ దెన్ నల్ హైపోథెసిస్. సో నల్ హైపోథెసిస్ మనం ఏం తీసుకున్నాము, mu is equal to mu naught. సో ఆల్టర్నేట్ హైపోథెసిస్లో ఏం తీసుకోవచ్చు, mu naught equal to mu naught, or mu less than mu naught, or mu greater than mu naught. దీంట్లో mu not equal to mu naught తీసుకుంటే అది 2 టైలెట్ టెస్ట్ అవుతుంది. mu less than mu naught తీసుకున్నా, mu greater than mu naught తీసుకున్నా అది 1 టైలెట్ టెస్ట్ అవుతుంది. లెస్ దెన్ అన్నప్పుడు లెఫ్ట్ టైలెట్ టెస్ట్, గ్రేటర్ దెన్ అన్నప్పుడు రైట్ టైలెట్ టెస్ట్. ఈ ఆల్టర్నేట్ హైపోథెసిస్ని వర్డ్స్లో రాసుకుంటే ద శాంపుల్ హాస్ నాట్ డ్రాన్ ఫ్రమ్ ద గివెన్ పాపులేషన్. నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ని ఫిక్స్ చేసుకోవడం. దాని తర్వాత టెస్ట్ స్టాటిస్టిక్. దీంట్లో 2 కేసెస్ ఉంటాయి. కేస్ 1 ఏంటిదంటే ఇఫ్ సిగ్మా ఈస్ నోన్. నేను చెప్పిన కదా పాపులేషన్ స్టాండర్డ్ డీవియేషన్ నోన్ అయితే మనం టీ టెస్ట్ని వాడకూడదు, జెడ్ టెస్ట్నే వాడాలి. ఇఫ్ సిగ్మా ఈస్ నోన్ అప్లై నార్మల్ డిస్ట్రిబ్యూషన్ యాజ్ ఇన్ లార్జ్ శాంపిల్స్. లార్జ్ శాంపిల్ టెస్టే వాడేస్తారు సిగ్మా నోన్ అయితే. జెడ్ ఈజ్ ఈక్వల్ టు x bar minus mu naught by sigma by root n. Z వాల్యూ క్యాలిక్యులేట్ చేసి Z ఆల్ఫాతో కంపేర్ చేయాలి. లార్జ్ శాంపిల్ టెస్ట్ని పర్ఫామ్ చేయాలి ఎప్పుడు, సిగ్మా నోన్ అయినప్పుడు. శాంపిల్ అనేది స్మాల్ శాంపిల్ అయినప్పటికీ కూడా సిగ్మా నోన్ అన్నప్పుడు మనం జెడ్ టెస్ట్ని పర్ఫామ్ చేస్తాం. కేస్ 2 ఇఫ్ సిగ్మా ఈస్ నాట్ నోన్. యాక్చువల్గా మనకేం తెలుసు, శాంపిల్ మీన్ ఫాలోస్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ విత్ మీన్ మ్యూ అండ్ సిగ్మా స్క్వేర్ బై n. ఇది మనకు తెలిసిన స్టేట్మెంటే. ఇది ప్రాపర్టీస్ ఆఫ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్లో ఉంటుంది. ఎక్స్ బార్ ఫాలోస్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ విత్ మీన్ మ్యూ అండ్ వేరియన్స్ సిగ్మా స్క్వేర్ బై రూట్ n. అండ్ ఇఫ్ స్మాలెస్ట్ని కనుక మనము శాంపుల్ స్టాండర్డ్ డివిజన్ అనుకున్నట్లయితే దెన్ ns స్క్వేర్ బై సిగ్మా స్క్వేర్ ఫాలోస్ chi స్క్వేర్ డిస్ట్రిబ్యూషన్ విత్ n-1 డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. ఇవి గుర్తుంచుకోండి సరిపోతాయి. ఎక్స్ బార్ ఫాలోస్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ విత్ మీన్ మ్యూ and variance sigma square by n, and when smallest is sample standard deviation then ns square by sigma square follows chi square distribution with n-1 degrees of freedom. Next coming to by the definition of t-statistic. T-statistic అంటే నేను ఏం చెప్తున్నాను, రేషియో ఆఫ్ స్టాండర్డ్ నార్మల్ వేరియేట్ టు ద స్క్వేర్ రూట్ ఆఫ్ chi square వేరియేట్ డివైడెడ్ బై ఇట్స్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. మళ్ళీసారి చూపిస్తున్నా. ఇట్ ఈస్ అ రేషియో ఆఫ్ స్టాండర్డ్ నార్మల్ వేరియేట్ టు ద స్క్వేర్ రూట్ ఆఫ్ chi స్క్వేర్ వేరియేట్ డివైడెడ్ బై ఇట్స్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. ఈ డెఫినేషన్ యూజ్ చేసుకొని మనము ఈ టీని రాసుకుంటాం. టీ ఈజ్ ఈక్వల్ టు జెడ్ బై రూట్ ఓవర్ ఆఫ్ chi స్క్వేర్ బై n-1.
జెడ్ అంటే ఏంటి మనకు? జెడ్ అంటే డైరెక్ట్ ఇది రాసేయడమే, ఎక్స్ బార్ మైనస్ మ్యూ నాట్ బై సిగ్మా బై రూట్ ఎన్. ఇది రాసుకోవచ్చు కదా, అదే ఎక్స్ బార్ మైనస్ మ్యూ బై సిగ్మా బై రూట్ ఎన్. కానీ మ్యూ నాట్ ఉంది, ఇక్కడ మ్యూ ఉంది ఏంటంటే ఇది అండర్ నల్ హైపోథిసిస్ అన్నప్పుడు మ్యూని మ్యూ నాట్ చేస్తాము. ఇక్కడ డైరెక్ట్గా మ్యూ మాత్రమే తీసుకోండి. ఎక్స్ బార్ మైనస్ మ్యూ బై సిగ్మా బై రూట్ ఎన్. కై స్క్వేర్ అంటే ఏంటిది? కై స్క్వేర్ ns square by sigma square follows chi-square distribution with n-1 degrees of freedom. సో ఈ chi-square ప్లస్ నేను ఏం సబ్స్టిట్యూట్ చేస్తున్నాను? ns square by sigma square by n-1 యాజ్ ఇట్ ఈస్. దీన్ని మనం సింప్లిఫై చేస్తే మనకి ఏమవుతుందంటే t ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బార్ మైనస్ మ్యూ బై స్మాల్ ఎస్ బై రూట్ n-1 అని వస్తుంది. ఇట్ ఫాలోస్ t డిస్ట్రిబ్యూషన్ విత్ n-1 డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. అండ్ దీన్ని ఇంకా ఫర్దర్గా సింప్లిఫై చేస్తే స్మాల్ ఎస్ బై రూట్ n-1ని కాస్త క్యాపిటల్ ఎస్ బై రూట్ ఎన్ అని మనం పెట్టుకోవచ్చు అనమాట. ఈ రిలేషన్ ఫర్దర్గా మళ్ళీ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కానీ ఇది గుర్తుపెట్టుకోండి. ఏంటి? టీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బార్ మైనస్ మ్యూ బై స్మాల్ ఎస్ బై రూట్ n-1. ఇది ఎలా వస్తుంది? దీన్ని సింప్లిఫై చేస్తేనే ఇది వచ్చింది మనకు, రైట్? దీన్ని ఫర్దర్గా మనం ఇలా మాడిఫై చేసుకోవచ్చు. స్మాల్ ఎస్ బై రూట్ n-1 ఇస్ నథింగ్ బట్ క్యాపిటల్ ఎస్ బై రూట్ ఎన్. అండర్ హెచ్ నాట్ మనం ఏం తీసుకున్నాము? మ్యూ ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ అని తీసుకున్నాం. సో ఇక్కడ మ్యూని కాస్త మ్యూ నాట్తో రిప్లేస్ చేయాలి. టీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బార్ మైనస్ మ్యూ నాట్ బై స్మాల్ ఎస్ బై రూట్ n-1 ఆర్ ఎక్స్ బార్ మైనస్ మ్యూ నాట్ బై క్యాపిటల్ ఎస్ బై రూట్ ఎన్. ఇదన్నా రాసుకోవచ్చు. మ్యూని మ్యూ నాట్తో రిప్లేస్ చేయాలి. ఇవి రెండు కూడా సేమ్ టీ డిస్ట్రిబ్యూషన్ ఫాలో అవుతాయి విత్ n-1 డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. నెక్స్ట్ మీకు ఈ రిలేషన్ చెప్తాను. స్మాల్ ఎస్ బై రూట్ n-1 ఈక్వల్ టు క్యాపిటల్ ఎస్ బై రూట్ ఎన్ అనమాట. ఆ రిలేషన్ ఎట్లా వచ్చిందో చెప్తాను. యాక్చువల్గా మనకు స్మాల్ ఎస్ ఫార్ములా ఇది, రూట్ ఓవర్ ఆఫ్ 1/n సమ్మేషన్ xi మైనస్ x బార్ హోల్ స్క్వేర్. క్యాపిటల్ ఎస్ ఫార్ములా ఇది, రూట్ ఓవర్ ఆఫ్ 1/n-1 సమ్మేషన్ xi మైనస్ x బార్ హోల్ స్క్వేర్. దీనికి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఏమవుతుంది? ఎస్ స్క్వేర్. ఇటు సైడ్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయింది. s square equal to 1/n summation xi minus x bar whole square. సేమ్ ఇక్కడ కూడా స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఆర్ ఈ రూట్ని లెఫ్ట్ సైడ్ పంపించేస్తే క్యాపిటల్ ఎస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1/n-1 సమ్మేషన్ xi minus x bar whole square. ఈ ఎన్ని లెఫ్ట్ సైడ్ పంపించేసేయండి. n ఈజ్ డివైడింగ్ హియర్. ఇఫ్ టేక్ దట్ సైడ్ ఇట్ మల్టిప్లైస్. n s square ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ xi minus x bar whole square. సిమిలర్లీ ఇక్కడ ఈ n-1 ఉందా, n-1 ఇటు సెండ్ చేస్తే n-1 s స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ xi మైనస్ x బార్ హోల్ స్క్వేర్. ఇది ఫస్ట్ ఈక్వేషన్, ఇది సెకండ్ ఈక్వేషన్. రెండింటిని కంపేర్ చేయండి. RHS అనేది సేమ్ ఉంది, సమ్మేషన్ xi మైనస్ x బార్ హోల్ స్క్వేర్ సమ్మేషన్ xi మైనస్ x బార్ హోల్ స్క్వేర్. ఫ్రమ్ 1 and 2 ఏం చెప్పొచ్చు మనం? n ఇంటూ స్మాల్ ఎస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు n-1 ఇంటూ క్యాపిటల్ ఎస్ స్క్వేర్. n-1 లెఫ్ట్ సైడ్, n రైట్ సైడ్ తీసుకెళ్తే స్మాల్ ఎస్ స్క్వేర్ బై n-1 ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎస్ స్క్వేర్ బై n. బోత్ సైడ్స్ మనం స్క్వేర్ రూట్ని అప్లై చేసినట్లయితే స్మాల్ ఎస్ బై రూట్ n-1 ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎస్ బై రూట్ n. ఇది రిలేషన్. లాస్ట్ స్టెప్ వచ్చేసరికి కంపారిజన్ అండ్ కంక్లూషన్. ఇఫ్ mod t అంటే క్యాలిక్యులేట్ చేసిన t వాల్యూ ఈజ్ గ్రేటర్ దెన్ టేబులేటెడ్ t ఎట్ ఆల్ఫా అండ్ n-1 డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్, రిజెక్ట్ h0. ఇఫ్ mod t less than or equal to tabulated t at alpha n-1 degrees of freedom, accept h0. క్యాలిక్యులేషన్ t వాల్యూ అనేది టేబులేటెడ్ t వాల్యూ కన్నా ఎక్కువ ఉన్నట్లయితే నల్ హైపోథెసిస్ని రిజెక్ట్ చేసేయాలి. క్యాలిక్యులేటెడ్ t వాల్యూ అనేది టేబులేటెడ్ t వాల్యూ కన్నా తక్కువ ఉన్న ఈక్వల్ ఉన్న నల్ హైపోథెసిస్ని యాక్సెప్ట్ చేయాలి.